హాయ్ అండి మీ అందరికీ. అయితే శనివారం రోజు కొంచెం అన్నం సరిపోదేమోనని చెప్పేసి కొంచెం ఎక్కువ వండాను. అది ఇంకా ఆదివారం రోజు పొద్దునకి ఒక గ్లాస్ బియ్యం అయితే వండాను కదా, అదైతే అలాగే ఉంది, ఎవరూ తినలేదు. ఇంకా అందుకని చెప్పేసి పొద్దున్న వామ్ రైస్ చేయనా లేదంటే పులిహోర చేయనా మా వారిని అడిగితే ఇంకా వామ్ రైస్ అయితే చేయమన్నారు. ఇంకా బాండీలో కొంచెం నూనె వేసి అందులో తాలింపులు, జీడిపప్పు వేయాలండి కొద్దిగా. జీడిపప్పు లేదని చెప్పేసి నేను వేరుశనగ గుళ్ళు వేశాను. కొంచెం ఒక టీ స్పూన్ అయితే వాము అయితే వేయాలి. దానిలో కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత రైస్ వేసి, రైస్ కూడా కొంచెం వేగుతూ ఉండగా కొంచెం ఒక 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసి కొంచెం అన్నం సాల్ట్ వేసి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా వామ్ రైస్ కొద్దిగా అయితే నేను చేశాను. ఒక గ్లాస్ బియ్యంలో సగానికి వామ్ రైస్ చేశాను. కొద్దిగా పెరుగు వేసి, ఒక ఉల్లిపాయ కట్ చేసి ఉప్పేసి, అది కొంచెం వాటర్ వేసి ఉంచేసాను. ఇంకా అది తినేటప్పటికి కొంచెం వామ్ రైస్, కొద్దిగా పెరుగన్నం అయితే పెట్టుకున్నాము. ఇంకా పిల్లలు అయితే ఆడుకోవడానికి అయితే వెళ్ళారండి. ఇంక ఈరోజు ఎలాగో సెలవు కదా అని చెప్పేసి సింగనగర్ వైపు. నేనైతే ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకైతే కెమెరా పెట్టుకోవడానికి కానీ నాకు పట్టుకొని నన్ను తీయటానికి కానీ సపోర్ట్ లేరు. సో అందుకని చెప్పేసి గ్యాస్ పై గట్టు పక్కన అయితే పెట్టి ఎలా ఉంటుంది ఏంటి అని నేనే మాట్లాడుకుంటున్నాను. సరేనండి, ఇంతకీ నా ఇంట్రో ఒకసారి నా గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఇంట్లో అయితే నేను, మా వారు, మా ఇద్దరు పిల్లలు ఉంటారు. నా పేరు ఇంకా అనిత, మా వారి పేరు వంశీ. అందుకనే ఛానల్ కూడా అనిత వంశీ అని పెట్టాను. ఇంకా పిల్లలైతే కేవీ స్కూల్లో చదువుతున్నారండి ప్రజెంటు. మొన్న అయితే బుక్స్ అవి కూడా తీసుకొచ్చాము. రీస్టార్ట్ చేశారనమాట. అంటే నెక్స్ట్ క్లాస్కి, అంటే జూన్లో కదా చేసేది, కానీ అదే కేవీ వాళ్ళకి ముందుగానే చేస్తారు కాబట్టి మొన్న ఏప్రిల్ 1 నుంచి వాళ్ళకైతే స్కూల్ స్టార్ట్ అయినాయి. ఇంకా మేమిద్దరం అయితే అన్నం పెట్టుకొని తిన్నాము. ఇంకా కొద్దిగా వామ్ రైస్ అయితే తిన్న తర్వాత ఇంకా కొంచెం అది కలపలేదు కదండి, జస్ట్ అలా పెట్టేసి ఉంచాను. ఇంకా అవైతే తిన్నాను. ఇంకా తర్వాత కొద్దిసేపు ఇంకా పని అంతా మొత్తం చేసేసుకొని బట్టలు, పిల్లల లంచ్ బ్యాగులు మొత్తం వాష్ చేశాను. షూస్ అవన్నీ వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఇంకా సాయంత్రం అయితే మా వారైతే పుచ్చకాయ తెచ్చారండి, అదైతే కట్ చేశాను. అయితే పన్నీర్ కూర చేశారండి మా వారు. పన్నీర్ తెచ్చారు. ఏం తింటావు అని అడిగితే పన్నీర్ తింటాను అన్నాను. పన్నీర్ కర్రీ అయితే చేశారు. అది మామూలుగా తింటేనే బాగుంది అన్నంలో కంటే. ఇంకా గట్టు ఉంది కదండి, కిచెన్కి వాల్ పేపర్ అంటించాక జిడ్డు మొత్తం దానికి అంటుకుపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగా అయితే తుడిచేస్తున్నానండి.